హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని కొత్త వర్డ్స్ అలాగే కొత్త గ్రామటికల్ స్ట్రక్చర్స్ కూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ హెడ్లైన్ ఏంటంటే కాంగ్రెస్ స్లామ్స్ బీజేపీ ఓవర్ ఎల్ఎస్ టికెట్ టు బ్రిజ్ భూషణ్ సన్. ఇక్కడ కాంగ్రెస్ స్లామ్స్ అంటున్నాం. స్లామ్స్ అంటే ఇక్కడ ఏంటంటే విమర్శించింది, క్రిటిసైజ్డ్ అని. స్లామ్ అనేది ఒక వర్బ్. సో విమర్శించింది ఎవరిని? స్లామ్స్ హూమ్? బీజేపీ. ఓవర్ వాట్ అంటే ఏ విషయం మీద, ఏ ఏ విషయం మీద అని చెప్పడానికి ఇక్కడ ఓవర్ అంటున్నాం. ఏ విషయం మీద అంటే ఎల్ఎస్ టికెట్, లోక్సభ టికెట్ ఎవరికి అంటే టు బ్రిజ్ భూషణ్ సన్ కి అంటే ఆయన కుమారుడికి లోక్సభ టికెట్ ఇచ్చిన విషయం మీద కాంగ్రెస్ బీజేపీని విమర్శించింది. సో స్లామ్ అంటే ఏంటంటే విమర్శించడం. సో స్లామ్ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఇప్పుడు డోరు గాలికి కానీ లేకపోతే మనం డోరు ముయ్యమంటే ఇలా బాధడం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్కి డోంట్ స్లామ్ ద డోర్, షట్ ఇట్ కేర్ఫుల్లీ, క్లోజ్ ఇట్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ముయ్యి, బాధకు అని, ఇక్కడ కొట్టకు అని. అలాగే ద విండ్ మేడ్ ద విండో స్లామ్, ద విండ్ మేడ్ ద విండో స్లామ్ అంటే గాలికి ఇలా కొట్టుకునేలాగా, అంటే గాలి విండోని అలా కొట్టుకునేలాగా చేసింది. గాలి రావడం వల్ల అలా కొట్టుకున్నాయి. మేడ్ వాట్? ద విండో స్లామ్ అంటే ఇక్కడ ఏంటంటే కొట్టుకోవడం అని. మరి ఇక్కడ మీనింగ్ ఏంటంటే విమర్శించడం. సో ఎవరు విమర్శించారు? కాంగ్రెస్. సో దీని పాస్ట్ టెన్స్ ఏంటి? స్లామ్డ్, స్లామ్డ్. సో ఇప్పుడు మనం డీటెయిల్స్ లోకి వెళ్తే, the Congress on Sunday alleged the Prime Minister Narendra Modi failed the country's daughters by rewarding sexual harassment accused BJP MP Brij Bhushan Sharan Singh with a Lok Sabha poll ticket for his son. So Congress Sunday ఆదివారం రోజున ఏం చేసింది? అలెజ్డ్ అంటే ఆరోపించింది. అలెజ్ పాస్ట్ టెన్స్ అలెజ్డ్ అంటే ఆరోపించడం అని. ఎవరిని? ఏమని? అలెజ్డ్ దట్ ఏమని అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, అంటే నరేంద్ర మోడీ గారు ఏమయ్యారంటే ఫెయిల్ అయ్యారు. హీ ఫెయిల్డ్ అంటే ఈయన కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు అన్నమాట. ఏ విషయంలో అంటే ఈయన ఫెయిల్ అయ్యారు అని కాదు, ఫెయిల్ చేశారు. ఎవరిని అంటే ఫెయిల్ ద కంట్రీస్ డాటర్స్ అంటే ఈ దేశం యొక్క ఆడపడుచులను ఫెయిల్ చేశారు. ఎలా అంటే బై రివార్డింగ్ అంటే ఎలా అంటే బై వాట్? బై డూయింగ్ వాట్? ఏం చేయడం ద్వారా. బై అంటే ద్వారా, ఏం చేయడం ద్వారా? రివార్డింగ్ అంటే సన్మానించడం లేకపోతే వాళ్ళకి సత్కరించడం ద్వారా. ఎవరిని? బై రివార్డింగ్ సెక్షువల్ హెరాస్మెంట్ అక్యూజ్డ్ లైంగికంగా వేధించిన ఆరోపణలు ఉన్న. హెరాస్మెంట్ అంటే వేధించడం, అంటే వేధింపులు. అక్యూజ్డ్ అంటే ఆరోపణలు గల, అంటే నిందితుడు అని. అక్యూజ్డ్ ఎవరు ఇక్కడ? బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. సో ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. అతన్ని రివార్డ్ చేయడం ద్వారా, సన్మానించడం ద్వారా, అంటే ఇక్కడ ఈయన ఏ విధంగా సన్మానించారంటే విత్ ఏ లోక్సభ పోల్ టికెట్ ఫర్ హిస్ సన్ అంటే ఈయన కుమారుడికి లోక్సభ టికెట్ ఇవ్వడం ద్వారా సన్మానించారు ఇటువంటి వ్యక్తిని. సో ఈ రకంగా భారతదేశ ఆడపడుచులను ఈయన ఏం చేశారు? ఫెయిల్ చేశారన్నమాట అని అంటున్నారనమాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో అండ్ ఆస్క్డ్ వెదర్ విమెన్ విల్ ఎవర్ బి సేఫ్ ఇన్ మోడీస్ ఇండియా. సో ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా అడిగారు ఏమని? అండ్ ఆస్క్డ్ అడిగారు వెదర్ అంటే అవునా కాదా, ఉంటారా? వెదర్ విమెన్ విల్ ఎవర్ బి సేఫ్ ఎప్పటికైనా. ఎవర్ అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పటికైనా, అసలు సేఫ్ గా ఉంటారా అని కొంచెం బలంగా అడగడం అనమాట. విల్ అంటే వెదర్ విమెన్ విల్ ఎవర్ బి సేఫ్ ఇన్ మోడీస్ ఇండియా, ఎప్పటికైనా అసలు సేఫ్ గా ఉంటారా? సో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ పోస్ట్ క్వశ్చన్స్ టు మిస్టర్ మోడీ
అహెడ్ ఆఫ్ హిస్ విజిట్ టు అయోధ్య. సో ఇక్కడ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయిన జయరాం రమేష్ గారు పోస్ట్ అంటే ఈయన క్వశ్చన్స్ అడిగారు అని. సో టు మిస్టర్ మోడీ గారిని అడిగారు. అహెడ్ ఆఫ్ అంటే ముందు, అహెడ్ ఆఫ్ అంటే ముందు, దేనికి ముందు? అహెడ్ ఆఫ్ హిస్ విజిట్ టు వేర్? టు అయోధ్య. అయోధ్యకు విజిట్ చేయబోతూ ఉన్న ముందు ఈయన అడిగారు ఏమని? రాదర్ దాన్ పనిషింగ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఫర్ హిజ్ హేనస్. అంటే హేనస్ అంటే హేయమైన, అంటే వెరీ అంటే ఏంటి? ఘోరాతి ఘోరమైన అంటారు కదా, అటువంటి సందర్భాల్లో మనం ఏమంటామంటే హేనస్ అంటాం. హేనస్ అంటే ఇక్కడ ఘోరాతి ఘోరమైన నేరాలకు పాల్పడిన వీళ్ళను. సో ద బీజేపీ హ్యాస్ అతన్ని రివార్డెడ్ హిమ్ విత్ ఏ లోక్సభ టికెట్. అటువంటి అతన్ని లోక్సభ టికెట్ తో సన్మానించింది. ఫర్ హిస్ సన్ కరణ్ భూషణ్ సింగ్ ఫ్రమ్ కేసర్గంజ్ లోక్సభ సీట్. సో ఫలానా చోటు నుంచి అతని లోక్సభ సీట్ ని ఇవ్వడం జరిగింది, అంటే టికెట్ ని ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా అవమానించింది, మన భారతదేశ ఆడపడుచుల్ని అవమానించారు అని, అంటే ఫెయిల్ చేశారు అని చెప్తున్నారు అనమాట. సో దిస్ హ్యాస్ కమ్ యాజ్ అ స్లాప్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఆల్ ది women who put their careers at stake in their fight for justice, he added. So this has come as a slap. ఇది ఒక చెంపదెబ్బలాగా వచ్చింది. స్లాప్ అంటే ఏంటి? చెంపదెబ్బ. ఇది ఒక నౌన్ ఇక్కడ. లేదు చెంపదెబ్బ కొట్టారు అని చెప్పంటే దే స్లాప్డ్ దేర్ ఫేస్, లేకపోతే హీ స్లాప్డ్ మై ఫేస్. స్లాప్డ్ అన్నప్పుడు డబుల్ పి వస్తుంది. స్లాప్డ్ అది వర్బ్, ఇది నౌన్. ఆ స్లాప్ అంటున్నారు. దిస్ హ్యాస్ కమ్ యాజ్ ఎ స్లాప్ ఇన్ ద ఫేస్. మొహం మీద ఒక చెంపదెబ్బ లాగా వచ్చింది. ఆఫ్ ఆల్ ది విమెన్ హూ పుట్ దేర్ కెరియర్స్, ఎవరు వాళ్ళ యొక్క కెరియర్స్ ని అట్ ద స్టేక్ ఇన్ దేర్ ఫైట్. సో ఒక భాగంలాగా వాళ్ళ పోరాటంలో భాగంలాగా వాళ్ళ కెరియర్స్ ని త్యాగం చేసి జస్టిస్ కోసం వీళ్ళు పోరాడుతూ ఉంటే ఇది వీళ్ళకు, ఈ మహిళలకు ఒక చెంపదెబ్బలాగా ఈయన గారు చేసిన ఈ పని, అంటే ఫలానా వాళ్లకు, ఇలాంటి వాళ్లకు లోక్సభ టికెట్ ఇవ్వడం అనేది మహిళలను చెంపదెబ్బ కొట్టినట్టే అయింది. అంటే వాళ్ళ జీవితాన్ని ధారపోసి వాళ్ళు పోరాడుతూ ఉంటే న్యాయం కోసం, అటువంటి వాళ్లకు మీరు లోక్సభ టికెట్ ఇస్తూ ఉంటే అది వాళ్లకు చెంపదెబ్బలాగా వచ్చింది అని. మరి ఇక్కడ చూస్తే స్లాప్ అంటున్నాం. సో దీన్ని మనం రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. షీ స్లాప్డ్ హర్ సన్, లేకపోతే షీ గేవ్ హర్ సన్ అ స్లాప్, లేకపోతే షీ స్లాప్డ్ హర్ సన్ ఫర్ బిహేవింగ్ బ్యాడ్లీ. సో చెడుగా ప్రవర్తించినందుకు షీ స్లాప్డ్ హర్ సన్, లేకపోతే షీ స్లాప్డ్ హిస్ ఫేస్ అని చెప్పొచ్చు. సో ఇలా మనం స్లాప్ అన్న వర్డ్ని వర్బ్ గాను నౌన్ గాను ఉపయోగించవచ్చు. సో ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.